ఓ స్థానంలో జరగబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికలు మాత్రం ప్రేమికులను ఒక్కటి చేసింది. అంతేకాకుండా వారి వివాహం జరగడానికి ప్రధాన కారణమైంది. అదేంటి? సర్పంచ్ ఎన్నికలు ఏంటి, ప్రేమికులను ఒక్కటిగా చేయడం ఏంటి, వారి వివాహం జరగడానికి ప్రధాన కారణం కావడం ఏంటనగా మీ డౌట్. ఎస్, మీరు వింటుంది నిజమే. అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సంగారెడ్డి జిల్లాలోని తాళ్ళపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్, శ్రీజలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీజ, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి చంద్రశేఖర్ గౌడ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకైతే తమ ప్రేమ వివాహానికి యువతి తరపున బంధువులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కాస్త నిరాకరించే ప్రయత్నం చేశారు. ఒత్తిడి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. తాళ్ళపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఆ సర్పంచ్ స్థానం కాస్త ఎస్సీ రిజర్వ్ అయిపోయింది. ఈ క్రమంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి తన ప్రేయసి శ్రీజను ఎట్టకేలకైతే ఆ గ్రామ సర్పంచ్ స్థానానికైతే నామినేషన్ వేయించాడు ప్రియుడు చంద్రశేఖర్ గౌడ్. విషయం గ్రహించినటువంటి శ్రీజ తరపున కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, బంధువులు ఎట్టకేలకు తాను వేసినటువంటి నామినేషన్ను ఇమ్మీడియట్గా ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో చేసేదేమీ లేక ఆ నవ యువ జంట కూడా ఎట్టకేలకైతే యాదగిరిగుట్టకు రాత్రికి రాత్రి చేరుకున్నారు. దైవ సన్నిధానం చెంతనే వారు ప్రేమ వివాహం కూడా చేసుకున్నారు. తర్వాత ఇంటి పయనమయ్యారు, స్వగ్రామానికి చేరుకున్నారు. అప్పటికీ ఒత్తిళ్లు ఆగకపోవడంతో ఎట్టకేలకైతే ఆ యువతి ఎట్టకేలకు తన బంధువులకు, కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు కూడా పలు విజ్ఞప్తులు చేశారు. తాను ఇష్టపూర్వకంగానే తన ప్రియుడు చంద్రశేఖర్ గౌడ్ను వివాహం ఆడాను. అదే సందర్భంలో ఇష్టపూర్వకంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా మేము హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తామంటే విజ్ఞప్తి చేయడంతో పాటు తాను సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసినటువంటి ఈ నేపథ్యంలో ఎలాంటి ఒత్తిళ్లు తీసుకురాకూడదు, తమను ఇబ్బందులకు గురి చేయకూడదు అంటూ కూడా తమ తల్లిదండ్రులకైతే యువతి మాత్రం విజ్ఞప్తి చేసింది. అదే సందర్భంలో తాను సర్పంచ్ బరిలో నిలిచానని, గ్రామస్తులంతా సహకరించి తమందరినీ ఆదరిస్తే, తమకు మద్దతు పలికితే కనుక గ్రామాభివృద్ధిలో అశేష కృషి అందించడంతో పాటు గ్రామస్తులందరితో కలుపుగోలుగా ఉంటూ కలుపుకొని పోతూ మరి గ్రామాభివృద్ధికి ఎనలేని తోడ్పాటును అందిస్తానంటూ శ్రీజ అయితే గ్రామస్తులను ఉద్దేశించి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. అక్కడ జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం వారిద్దరిని ఒక్కటి చేయడంతో పాటు వారిద్దరూ వివాహం చేసుకోవడానికి ప్రధాన కారణమయ్యాయని చెప్పాలి. ఓవర్ టు స్టూడియో.